గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. పంట కాలువల్లో తట్టెడు మట్టి కూడా తీయకపోవడంతో పంట కాలువల నిండా గుర్రపు డెక్క జమ్ము పట్టేసింది. 5 ఏళ్లు సాగునీరందక అన్నదాతలు అవస్థలు పడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల సమస్యలపై దృష్టి సారించింది. కృష్ణా జిల్లాలో పంట కాలువలకు మోక్షం లభించింది. పచ్చని గడ్డి చూసి ఏదో పంటనుకుంటే పొరబడ్డట్టే ఇది గత వైసీపీ ప్రభుత్వం రైతుల పాలిట పెట్టిన శాపం. వైసీపీ హయాంలో పంట కాలువల నిర్వహణ పక్కన పెట్టేయటంతో కృష్ణా జిల్లా ప్రజలు సాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కృష్ణానది తూర్పు కరకట్ట వెంట వెళ్లే కాలువ, బందరు, బంటుమిల్లి, క్యాంప్బెల్, పోలరాజ్, రైవస్, ఏలూరు కాలువల కింద మొత్తం 7,36,531 ఎకరాలుంది. కృష్ణా జిల్లాలో కాలువల నీటిపై ఆధారపడి రైతులు పంటలన్నీ సాగు చేస్తారు. 2019 నుంచి కాలువల నిర్వహణను పట్టించుకున్న దాఖలాలు లేకపోవడంతో రైతులు సాగునీటికి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా గుడివాడ, మచిలీపట్నం, అవనిగడ్డ, పెడన నియోజకవర్గాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నీటి ఎద్దడితో రైతులు బోర్లపై ఆధారపడి వ్యవసాయం చేయాల్సి వచ్చేది. అవనిగడ్డ నియోజకవర్గం నాగాయిలంక మండలంలోని అనేక గ్రామాల్లో రైతులు వైసీపీ హయాంలో క్రాప్ హాలిడే ప్రకటించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం రైతులకు సాగునీటి కష్టాలను దూరం చేసేందుకు చర్యలు చేపడుతూ ఉండడంతో కర్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు నీళ్లు లేవు. దీంట్లో మొత్తం బీట వేసిపోయింది. మొత్తం మేట మెరక తీస్తేనే కాలువ తొంగితేనే నీళ్ళు కిందకి వెళ్తాయి, లేకపోతే వెళ్ళవు. బోర్ల ద్వారా నీళ్ళు రావాలి, కానీ మామూలుగా అయితే నీళ్ళు రావు. కాలువలన్నీ ఇప్పుడు అన్ని పాడైపోయినాయి, ఏం లేవండి. ఇప్పుడు మొత్తం తొంగుతున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చినాక తొంగితేనే నీళ్లు. దీనివల్ల ఏమవుతుందంటే భూగర్భ జలం కూడా పెరుగుతాయి కత్తి బోర్లకి. అంతేగాని ఇట్లా ఉంటే ఏమవుతుందో ప్రొసెస్ అన్ని స్టార్ట్ చేస్తున్నారు కాలువలన్నీ. ఇట్లా చేస్తే మంచిదే మనకి. ఆ టైంలో వర్షాలు తుఫాను వచ్చిందండి. తుఫాను వచ్చినప్పుడు కాలువలో పుడికి తీగిపోవడం వల్ల ఆ నీళ్ళన్నీ చేలోకి ఎక్కేసి పంట నష్టపోయింది. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడ్డామండి. కానీ ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం నీటి సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నీటి సంఘాల ద్వారా ఇక ఈ కాలువలు, పుడికలు, అలాగే ఇంకా అనేకమైన అభివృద్ధి పనులు జరుగుతాయని మేము ఆశిస్తున్నాం. అలాగే జరుగుతున్నాయి కాడా. కాబట్టి మేము కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉన్నామండి. కాలువలన్నీ అసలు పూడిపోయినాయి. ఫస్ట్ పాయింట్, గత 5 ఏళ్ల నుంచి ఒక్క పని చేయలేదు ఎవరు. మరోవైపు సాగునీటి కాలువపై నిర్మాణం చేసిన వంతెనలకు నీటి ప్రవాహాన్ని రెగ్యులేట్ చేసే షట్టర్లు జిల్లా వ్యాప్తంగా చాలా వరకు శిథిలావస్థకు చేరుకున్నాయి. వంతెనల షట్టర్లకు మరమ్మతులు కూడా చేయలేదు. సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో ప్రతి మండలం, అలాగే పెద్ద కాలువల కింద ఉన్న పంట కాలువలను ప్రక్షాళన చేసేందుకు కూటమి ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఇప్పటికే జిల్లాలో కాలువల పనులకు సంబంధించి అంచనాలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. మరికొన్ని చోట్ల టెండర్లను కూడా పిలుస్తున్నారు. ఖరీఫ్ ప్రారంభానికి ముందే ప్రభుత్వం కాలువల నిర్వహణ పనులపై దృష్టి పెట్టడం సంతోషంగా ఉందని అన్నదాతలు అంటున్నారు. ఈ డ్రైనేజీ కాలువలో అసలు పుడికి తీయటం లేదండి. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ కింద వాటర్ కూడా కిందకి అసలు నీళ్ళు అసలు నాది కింద కూడా పొలం ఉంది. వాళ్ళ కింద అసలు నీళ్లు పెట్టుకుంటే అసలు నీళ్ళు లేవు. కనుక ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ డ్రైనేజీ తువ్వి చేస్తారని ఆశాభావంతో ఉన్నాం. కెనాలు దరిదాపులో 15 ఏళ్ల మట్టి పాడుపడిపోయి ఉంది. కనుక దయించి ఈ గవర్నమెంట్లోనన్నా బాగు చేస్తారని పాడిపోయిన కెనాలన్నీ దయచేసి అది కోరుకుంటున్నాం రైతులవి. ఈ కాలువలన్నీ శాంక్షన్ చేయించారు. కూటమి ప్రభుత్వం రాగానే కాలువలన్నీ శాంక్షన్ చేయించారు. ఇమీడియట్గా మే ఎండింగ్ కల్లా కాలువలన్నీ తవ్వేసి జూన్ 1 నీళ్ళు ఇవ్వడానికి, రైతులకి నీళ్ళు ఇవ్వడానికి ఉన్నారు. ఇది వరకు లోగడ జోగి రమేష్ గారు ఏదో 30 కోట్లు శాంక్షన్ చేయించారు. 30 పైసలు ఇచ్చేయకుండా ఎవరు ఎక్కడ దోసుకుపోయారో తెలియదు. మరి ఈ కాలువల పరిస్థితి ఇది ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో మేరకి ఇది తవ్విచ్చి కూటమి ప్రభుత్వం ద్వారా తవ్విచ్చి అప్పచెప్తామని మేము రైతులకి వాగ్దానం చేస్తున్నాం. గత 5 ఏళ్లలో అసలు కాలువ పనులు కానీ డ్రైన్ పనులు కానీ పెద్దగా చేయలే. ఏదో ముఖ్యమైనవి, ఏదైనా అత్యవసరమైన పనులు తప్పితే ఏది జరగల. ఈసారి మాత్రం మొత్తం అన్నీ కూడా తవ్వకాలకు పెట్టాం. మరి ఇక మొదలు పెట్టబోతాం. చేసామని చెప్పి బిల్లులు చేసుకోవటం మాకేం తెలియదు అటు సంగతి. అప్పుడు నీటి సంఘం ప్రెసిడెంట్లుగా లేవు మేము, ఎవరూ లేరు. ఇప్పుడు కొత్తగా ఎక్కాం. అన్నిటికీ శాంక్షన్ చేయడానికి పెట్టించాం. పోయినాయండి. పోయినాటికే గవర్నమెంట్ డబ్బులు కూడా ఎక్కినాక కొంత జరిగింది. రైతులకి సాయం చేశారు, జరిగింది. కాలువల ప్రక్షాళనకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. యాసవికాలం ప్రారంభానికి ముందే పంట కాలువలను బాగు చేసి ఖరీఫ్ ప్రారంభం నాటికి రైతులకు సాగునీరు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కెమెరామెన్ శేషుతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, కృష్ణా జిల్లా.